హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్ అండ్ వెల్కమ్ టు మై CUET పీజీ వ్లాగ్. హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈ CUET పీజీ ఏంట్రా అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఎలాగైతే మనకు నీట్, ఎంసెట్ అండ్ ఐ థింక్ జేఈ ఉందో అలాగే CUET పీజీ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్. ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ లెవెల్లో అన్ని యూనివర్సిటీస్కి అప్లికబుల్ అయ్యే ఎంట్రన్స్ టెస్ట్ ఇది. అండ్ మనం పర్స్యూ చేయబోయేది పీజీ కాబట్టి బ్రాకెట్లో పీజీ. మీరు చూస్తున్నట్టు అడ్మిట్ కార్డ్స్ ఫిల్ చేస్తానా? అరే చదువుకున్నా అంటే పర్లేదు, నాట్ ది బెస్ట్ బట్ పర్లేదు చదువుకున్నాను. బట్ భయం అంతా రేపు సెంటర్కి టయానికి చేరుకుంటానా, ఎట్ట జరుగుతుంది ఎగ్జామ్ అనేది ఒక చిన్న భయం. అండ్ పీజీ ఇది CUET ఎందుకు రాస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ అ బెటర్ లైఫ్ ఫర్ మీ. ఇప్పుడు ఎలాగైతే మనకు IIT వీటిలో చేరితే లైఫ్ సెట్ అని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది కదా, సిమిలర్గా JNU లాంటి యూనివర్సిటీస్లో పడితే లైఫ్ సెట్ అనే ఒక ఇది ఉంది. సో I really want that. I really want to be comfortable enough in life that I could lean back and just keep things aside. And yeah, pretty much that's it. సో సెకండ్ ఎగ్జామ్కి గెటప్ మారుద్దామని కట్టింగ్ షేవింగ్ చేసుకున్నా. హోప్ ఇట్ లుక్స్ గుడ్. కానీ నా భయం ఏంటంటే ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ కాలే. నేనంతా పొలిటికల్ సైన్స్ మీద ఫోకస్ పెట్టి హిస్టరీ మీద అంత ఫోకస్ పెట్టలే, అసలు పట్టించుకోలేదు. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ వచ్చింది, సో చూడాలి ఎలా అవుతుందో. సో 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ కుమ్మేసాను, నరికేసాను అన్నాను. కానీ పర్లేదు, ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే చాలు, అంతకుమించి ఏం లేదు. కానీ వీడియో ఎండ్ చేయకముందు ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అ ఫ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్. 1, నేను ఎగ్జామ్లో చూసిన క్వశ్చన్స్ ఆర్ నాకు ఖచ్చితంగా తెలిసిన క్వశ్చన్స్ నేను మ్యాక్సిమం మాక్ టెస్ట్లోనే చూశాను. అంటే నేను మాక్ టెస్ట్లో చూసిన క్వశ్చన్సే మ్యాక్సిమం ఎగ్జామ్లో వచ్చింది. ఒక 5-10 వచ్చింటాయి, 5-6 క్వశ్చన్స్ నేను మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేసినవే ఎగ్జామ్లోకి వచ్చినాయి. థియరీ అనేది మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే, అంటే మీరు అంటే నాది పొలిటికల్ సైన్స్ ఆ పొలిటికల్ థింకర్స్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు లిబరల్ థింకర్సా కన్జర్వేటివ్ థింకర్సా అనేది కొంచెం ఐడియా ఉంటే ఆల్మోస్ట్ మీరు కొట్టుకొని పోవచ్చు. ఒక 10-15 క్వశ్చన్లు మీకు వచ్చేస్తుంది. బట్ మీరు ఎగ్జామ్కి ఒక 5-6 రోజులే ఉన్నాయి అనే పరిస్థితి ఉంటే డెఫినెట్లీ సెల్ఫ్ స్టడీస్ అనే వెబ్సైట్లో నేనైతే ఫ్రీగా మాక్ టెస్ట్ చేశాను. అది లాగిన్ చేయాలి, కానీ ఇది డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు. అండ్ సెల్ఫ్ స్టడీసే కాదు, చాలా ఫ్రీ మాక్ టెస్ట్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకవేళ పైన ఉంటే పైన కూడా లింక్ పెడతాను. అండ్ రెండోది ఏంటంటే, నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అదంతా ఆ ప్రాసెస్ అంతా ఒక 10 నిమిషాల పని అయితే, ఆడ నేను వేస్ట్ చేసిన టైం ఆల్మోస్ట్ 1.5 గంట. 1 గంట అయితే ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది, ఎట్టు పోయినా 1 గంట అయితే వేస్ట్ అవుతుంది.
మీకైతే అది మైండ్లో పెట్టుకొని ఫిక్స్ అయ్యి ఉండండి. ఒకవేళ వేరే ఊర్లో ఎగ్జామ్ సెంటర్ ఉంది అంటే కోర్స్ మీరు ఒక గంట ముందు బయలుదేరడం కానీ ఇవన్నీ చేయాలి. అండ్ దట్స్ ఇట్. నేను చేసిన ఈ బ్లాగ్ నచ్చితే ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు సెలవు. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.